వైస్తంబాల గుడిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయి. కాసేపట్లో మంత్రులు హాజరు కానున్నారు. వరంగల్లోని తన నివాసంలోనూ బతుకమ్మ సంబరాలు చేసుకున్నారు మంత్రి. బతుకమ్మను పేర్చి పూజించారు. మహిళలు ఎంతో ఇష్టంగా జరుపుకునే పండగ బతుకమ్మ అని తెలిపారు. రాష్ట్రమంతటా కూడా బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని అంటున్న మంత్రి కొండా సురేఖతో అశోక్ ఫేస్ టు ఫేస్. పూజించే పండుగ బతుకమ్మ. బతుకమ్మ చిన్న పెద్ద తారతమ్యం లేకుండా హోదాలను అధికారులను పథకాలను పెట్టి బతుకమ్మను తయారు చేశారు మంత్రి కొండా సురేఖ. ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? ప్రభుత్వ పరంగా మంత్రి హోదాలో తొలిసారిగా బతుకమ్మ ఆడబోతున్నారు. ఈ బతుకమ్మకి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు మేడం చెప్పండి. ఈ వేసమ్మల గుడిలో తొలిసారిగా బతుకమ్మ ఆడబోతున్నారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు? అధికారికంగా ఆడడం మొదటిసారి. జనరల్గా ఆడేదైతే నేను నా కాన్స్టిట్యున్సీకి వెళ్ళేదాన్ని. ఈసారి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని పాత 10 జిల్లాల్లో కూడా చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశాల్లో పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు జరిపిస్తూ అన్ని శాఖలను కూడా అందులో ఇన్వాల్వ్ చేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకొని ఆ జీవో ఇష్యూ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మన వరంగల్ ఫస్ట్ రోజు పెత్రామాస రోజు వరంగల్లో చారిత్రాత్మకమైనటువంటి 1000 స్తంభాల గుడిని మరి వేదికగా చేసుకొని ఈరోజు మేము బతుకమ్మ సంబరాలను కొనసాగించబోతాము. మంత్రులు మీరిద్దరు మంత్రులుగా ఉండి ఇవాళ బతుకమ్మ ఆడబోతున్నారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఇది రాణి రుద్రమదేవి ఏలిన గడ్డ, మరి కాకతీయ సామ్రాజ్యం ఇది. అదేవిధంగా సమ్మక్క సారలమ్మలు పోరాడినటువంటి గడ్డ. ఇక్కడ ఇద్దరము కూడా మహిళలము ఉండడము చాలా హ్యాపీగా ఉంది. అందులో ఒకరం బీసీలము, ఒకరు ట్రైబలు. మాకు ఈ స్థాయి మాకు రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. కాబట్టి ఈ స్థాయిలో మహిళలుగా మేము ఇక్కడ జరుగుతున్నటువంటి మహిళల పండుగ బతుకమ్మ పండుగను పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేయడానికి అన్ని విధాలుగా కూడా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడా కూడా వచ్చిన బతుకమ్మ ఆడడానికి వచ్చిన ఏ మహిళకు కూడా చిన్న మరి ఇబ్బంది కూడా జరగకుండా వాళ్ళు సంతోషంగా వచ్చి సంతృప్తిగా కూడా ఇంటికి వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేయమని చెప్పి అధికారులకు చెప్పడం జరిగింది. అంటే మీరు దేవాదాయ శాఖగా ఉన్నారు, అటవీ శాఖగా ఉన్నారు. పూలు కొంత కొరత ఏర్పడుతుంది. దానికి అంటే వచ్చే దసరా నాటికి కానీ బతుకమ్మకు కానీ అంటే పూలను పూజించే పండుగ కాబట్టి ఇవన్నీ ఎట్లాంటి ఏమైనా ఏర్పాటు చేయబోతున్నారా? అది ఆలోచిస్తామండి. అధికారులతో ఆలోచించి నెక్స్ట్ టైం వరకు ఏమన్నా చేయగలుగుతామేమో, ఒక దానికి ఏమైనా రూపు తీసుకురాగలుగుతామేమో ఆలోచిస్తాం. ఇప్పటి వరకు నేను ఆలోచించలేదు. వచ్చే పండగ వరకు కూడా ఏదైనా ఆలోచించి ఒకదానికి ఒక చర్య తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇది పరిస్థితి. మొత్తానికి బతుకమ్మ పండుగ అందరూ కలిసి ఆడడం సంతోషంగా ఉంది. అధికారుల యంత్రాంగం కూడా అన్ని అప్రమత్తం చేశాం. భక్తులకు మహిళలకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా సకల సౌకర్యాలు చేశామని కొండా సురేఖ చెప్తున్నారు. దశరథ్తో అశోక్ న్యూస్ వరంగల్.